హలో నమస్తే. ఒక వీడియో చూసే నేను షాక్ తిన్నాను. మరి బూతులు తిట్టారట. ఒకసారి వినండి. ఇదిగో సాక్షిలో ఒక న్యూస్ చూసాను. నేనైతే నిజంగా లిటరల్గా షాక్ తిన్నాను. మీరు ఒకసారి వినండి. కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నామనే అహంకారంతో రెచ్చిపోతున్న బీజేపీ కార్యకర్తలు దళిత మహిళ మెడలో తాళి తెంచి దళిత మహిళ మెడలో తాళి తెంచారట. మరి ఏమంటే వాళ్ళు మెడలో తాళి తెంచితే మీకు తెలుసుగా, రోజు మతాచారము, మతము ఇవన్నీ గురించి మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. రోజు తాలిబొట్టు తెంచకూడదు హిందూ మతాచారం ప్రకారం అని తెలీదా? అంత మాత్రం తెలీదా వీళ్ళకి? ఓకే సార్, వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికి కూడా భారతదేశం ఊరికే పేరుకే క్రిస్టియన్స్ వీళ్ళు పాటించేది మొత్తం హిందూ మత ఆచారమే. తాలిబొట్టు అనేది హిందూ మత ఆచారం, క్రిస్టియన్ ఆచారం కాదు అది. పల్లెటూరులో ప్రతి క్రైస్తవురాలు కూడా తాళి పెట్టించుకుంటారు భర్తల చేత. ఓకే, ఆ బైబిల్లో ఉన్న 2-3 వాక్యాలు వాళ్ళకి నచ్చుతాయే తప్ప వాళ్ళ ఆచారం మొత్తం హిందూ ఆచారమే. పెళ్ళికి కాలికి మెట్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఏమన్నా తాలిబొట్టు తెంచడం ఏంది? బీజేపీ నాకు ఎవరో మరి అతను ఎందుకు దించాడో ఏమో మరి. ఓకే, దాడి చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుల్లప్పలపల్లి గ్రామంలో జరిగింది. యేసుక్రీస్తు పాటలు పెట్టారనే నెపంతో ఓ కుటుంబంపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. అది యేసుక్రీస్తు పాటలు పెడితే దాడి చేసేస్తారా బీజేపీ నాయకులు? అంటే బీజేపీ నాయకులు యేసుక్రీస్తు పాటలు పెడితే దాడి చేస్తారా? చిరంజీవి పాటలు పెడితే ఓకేనా మీకు? ఊహు అంటావా మామ, ఊహు అంటావా, అది ఓకేనా మీకు? యేసుక్రీస్తు పాటలతో ప్రాబ్లం వచ్చింది, అయితే డ్యాన్సులు చేస్తారా? ఏమండి ఇది? వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ పాటలు వినాలనేది వాళ్ళ ఇష్టం కదా. అది దాడి చేసేది ఏందండి? తాలిపొట్టు తెంచేది ఏందండి? ఏమన్నా మేము మొత్తుకుంటున్నాము, యు ఆర్ మై ఫ్రెండ్స్, యు ఆర్ మై బ్రదర్స్, మనం కలిసి ఉందాము, గొడవలు వద్దని రోజు చెబుతున్నాం. కానీ మీరు దాడులు చేస్తానే ఉన్నారు. ఇంకా కమాన్. ఇది చూడు ఎట్లా కొట్టారు, ఇది చూడండి ఎలా కొట్టారు, ఇది చూడండి ఎలా. అడ్డొచ్చిన మహిళను జుట్టు పట్టి కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. ఇది చూడండి ఎలా కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న 3 తులాల తాళిబొట్టు లాక్కెళ్లారు. ఈ దుర్మార్గపు చర్యలో గాయపడ్డ బాధితులు చూడండి, ఆమె చూడండి మహిళ మీద దాడి చేసి ఏందంటే ఇది. చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ అని చెప్పి మీ క్రిమినల్స్ని రాష్ట్రం నుంచి బయటికి పంపించేస్తాము, బహిష్కరించేస్తాము, అది ఇది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇదేంటి క్రైమ్ కదా? చంద్రబాబు నాయుడు గారు నేను అడిగేది ఏంటంటే, ఇది క్రైమ్ కదా అంటారు? దీన్ని ఏమన్నా క్రైమ్ అంటారు దీన్ని? ఏమంటే ఏం క్రైమ్ అంటే తెలుగుదేశం వాళ్ళని కొడితేనే క్రైమా? తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ, జనసేన వాళ్ళ మీద దాడి చేస్తేనే క్రైమ్, మిగతా వాళ్ళ మీద చేస్తే క్రైమ్ కాదా అది? అంటే చట్టానికి కొత్త చట్టం ఏమైనా ఉంది? మీకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు కరుక్కున్నారు, సార్ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే మీ అడిగి చూసి మళ్ళీ నన్ను ఇంకేం గవర్నమెంట్ వచ్చి మా దగ్గర నువ్వు వస్తావు మళ్ళా అని నీకతేమని చూసి ఎంటుకి చుట్టేసుకొని పడేసి కుక్క మీద తొక్కినట్టు పెట్టినారు సార్. అట్లే అందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టారట ఒక మహిళని. అందరంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది కొట్టారు ఆమెని? ఒక మహిళని ఎంతమంది కలిసి ఒక మహిళను కొట్టారు? కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్తుంది ఒక మహిళ. ఇదిగో ఆయన ఎవరో శివాజీని, ఏమైనా మహిళా సంఘాలు, ఆయన ఎవరో శివాజీ మహిళలు బట్టలు సరిగా వేసుకోవాలి అని చెప్పి అన్నాడని చెప్పి మహిళా కమిషన్ వాళ్ళు ఆయన పిలిచారు. మరి ఏమైనా కుక్కను కొట్టినట్టు కొట్టారట మహిళని. మహిళా కమిషన్ పేదలకు పనిచేయదా? సినిమా హీరోయిన్కే పనిచేసిద్దా మహిళా కమిషను? ఇవ్వండి, మహిళా కమిషన్లో చెబుతున్నా నేను. ఒక మహిళ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్తుంది. కేవలం సినిమా హీరోయిన్లు, డబ్బులున్న వాళ్ళకే మహిళా కమిషన్లు పనిచేస్తాయి. ఎట్లాంటి వాళ్ళకి పనిచేయదు కదా మహిళా కమిషను. ఓకే, తొక్కి ఈ సైన్ రాకుండా పీకినారు సార్. పీకుతానే 3 తులాలు వస్తుంది సార్. తాళబొట్టు సహా సార్, తాళబొట్టు బంగారు సార్, తాళబొట్టు సహా పీక్కొని పోయినారు సార్. తాలిబొట్టు పీక్కొని పోయారంటండి. బంగారం మళ్ళీ ఇది తాలిబొట్టు బంగారం పీక్కొని పోయారంటే ఇది వెరిఫై చేయాలి. ఇప్పుడు ఏం కరెక్ట్గా చెప్పిందో లేదో నాకు తెలీదు. ఇది సాక్షిలో వీడియో చూసి చెప్తున్నా నేను. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ టు యాక్ట్ ఇమ్మీడియట్లీ. దిస్ ఈజ్ అన్ అట్రాసిటీ.
ఐ టెల్ యూ దిస్ ఈజ్ అన్ అట్రాసిటీ. వాళ్ళు దాడి చేసిన వాళ్ళు కూడా మరి వీళ్ళు ఏ క్యాస్టో నాకు తెలియదు. గొంతంతా చూసుకుంటారు. ఇది స్టేజ్ వచ్చి నుంచి కూడా మిమ్మల్ని ఏం చేస్తారు చూడండి, ఆడకాపురం చేస్తారు, చేయండి మీరు మాదిగ ముండల్లారా అని తిట్టిపోయారు. అది మాదిగ ముండల్లారా అని తిట్టిపోయారు అంటే అర్థం 100% వాళ్ళు ఎస్సీలు కాదు. మాదిగ ముండల్లారా అని తిట్టాడంటే ఎస్సీలు కాదనే కదా అర్థం. లేకపోతే తిట్టాడు, ఎస్సీ అయితే తిట్టాడు కదా, అది ఇంకొక అట్రాసిటీ. ఓకే, నేను మందకృష్ణ మాదిగ గారికి నా వీడియో మీరు మందకృష్ణ మాదిగ గారికి పంపించండి. ఆయన బీజేపీకి ఓటండి అని ఊరు తిరిగాడండి ఆయన. మందకృష్ణ మాదిగ గారు మాదిగ మండలారని తిట్టాడట బీజేపీ వాళ్ళు. ఏమండి మందకృష్ణ మాదిగ గారు ఒకసారి వెళ్ళి ఏమైనా కలిసి ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవిడ రక్కారంటే ఆమె ఆ విధంగా కుక్కను కొట్టారు మాదిగ మండలారని తిట్టాడని చెప్తుందామా? కొద్దిగా చెప్పండి మా మందకృష్ణ మాదిగ గారికి. ఓకే, గతంలో చంద్రబాబు నాయుడు గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఎట్లాంటివి ఆపండి, దయచేసి దాడులు ఆపండి, దాడులు అనేవి కరెక్ట్ కాదని మేము రోజు మొత్తుకుంటున్నాము, దాడులు కరెక్ట్ కాదని. పేదరికంలో ఉన్న వాళ్ళని మీదే దాడి చేస్తారు, వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ మీద దాడి చేయరు. అదే మొన్న నరేంద్ర మోడీ గారు ఏ చర్చికి పోయారు, అక్కడ ఢిల్లీలో ఉన్న రిచ్ చర్చికి పోయారు. వీళ్ళందరూ ఇక్కడేమో ఇది పేదామ ఏముంది ఏసుకేసి పాటలు పాడారని చెప్పి పిచ్చుకోకుండా కొట్టారని చెప్తుందాము నన్ను. ఇప్పుడు మీరే విన్నారు కదా, నేనేం చెప్పలేదు కదా. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మీరు యాక్షన్ తీసుకోండి, అది మా ఉద్దేశం. సో చంద్రబాబు నాయుడు గారు అన్న 2-3 ఇష్యూస్ కూడా మనం చూద్దాము. నిన్న చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఒక మాట అన్నారు. దేనికో 100 కోట్ల రూపాయలు ఇస్తాను, నోబెల్ ప్రైజ్ అండ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నోబెల్ ప్రైజ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఈ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు నోబెల్ ప్రైజ్కి ఇస్తాను క్వాంటమ్ సైన్స్లో అన్నారు. నేను అప్పుడే దీని మీద ఒక వీడియో మాట్లాడదాం అనుకున్నా. నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నోబెల్ ప్రైజ్ వచ్చినోడికి 100 కోట్లు ఇవ్వటం కాదు, మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి తెలివైన విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తే నోబెల్ ప్రైజ్ తెస్తారు. నోబెల్ ప్రైజ్ తీసుకుంటే నీకు 100 కోట్లు ఇస్తే వాళ్ళు ఎలా తెస్తారు? వాడు చదువుకోవడానికి మీరు డబ్బులు ఇవ్వకుండా. అంటే మీరు ఎవరికి చెబుతున్నారు? క్వాంటమ్ ప్రైజ్లో నోబెల్ ప్రైజ్ రావాలంటే దానికి కనీసం వాడు రీసెర్చ్ చేయడానికి మొత్తానికి డబ్బులున్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారని అర్థం. నోబెల్ ప్రైజ్ తీసుకురావాలంటే డబ్బులు అవుతాయండి చంద్రబాబు నాయుడు గారు, దానికి ఖర్చు అయింది. తెలివిగల చాలామంది పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళకి పుస్తకాలు ఇవన్నీ కొనిచ్చి రీసెర్చ్ చేయడానికి ల్యాబ్ పెట్టిస్తే వాళ్ళు తీసుకొస్తారు నోబెల్ ప్రైజ్. మీరు పోయి నోబెల్ ప్రైజ్ తీసుకురండి. తర్వాత 100 కోట్లు ఎవరికి కావాలి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది? ఓకే, అలాగే ఓన్లీ డబ్బులున్న వాళ్ళు తాగలరు, పేదవాళ్ళు తాగాలంటే ముందే ఖర్చు పెట్టాలి. మీరే నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, ఇవన్నీ స్టేట్మెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న. తప్పేం లేదు, మీరు ప్రైజ్ ఇస్తారు, ఎంకరేజ్ చేయడం తప్పులేదు, కానీ ది సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ రాంగ్ అంటున్నా. ది సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ మీరు ఇచ్చినటువంటి ప్రైజ్ వల్ల డబ్బులున్న వాళ్ళకే వస్తాయి తప్ప డబ్బులు లేనటువంటి మాలాంటి పేద కమ్యూనిటీ ఇది ఇట్లాంటి వాళ్ళు తీసుకురాలేరు. యేసుక్రీస్తు బొమ్మ కొడితేనే కొట్టారట, యేసుక్రీస్తు పాట పెడితేనే కొట్టారట వాళ్ళు. ఇక వాళ్ళు ఎప్పుడు నోబెల్ ప్రైజ్ తీసుకురావాలి? యేసుక్రీస్తు పాట పెట్టేటువంటి స్వతంత్రం లేని నోబెల్ ప్రైజ్ ఎప్పుడు తేవాలండి క్వాంటమ్ సైన్స్లో? దానికి దీనికి లింక్ లేదంటే ఉంది, 100% లింక్ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో బతికే వాళ్ళు వీళ్ళంతా, నేను అదే చెప్తున్నా. ఓకే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేనేదో ఒక ప్రసంగం చేస్తూ అన్నారు. సరే, ఎపిక్స్ రామాయణ మహాభారతాలు చెప్తా అన్నారు, చెప్పండి, ప్రాబ్లం లేదు, మంచిదే. రామాయణ మహాభారతాలు చెప్తే మంచిదే. కానీ మధ్యలో వీళ్ళని లాగారు. ఎవరినో లాగారండి, మ్యానులు, ఒక 3 మ్యానులు లాగారు. బ్యాట్ మ్యాను, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాన్. వాళ్ళు యొద్దు ఎపిక్స్ చెప్పండి అన్నారు. ఏం వాటితో పాటు ఇవి కూడా చెప్పొచ్చు కదా, ఇవేం చెడ్డేం కాదు కదా. స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను, సూపర్ మ్యాను అనేవి అవి ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఉన్నాడు, సూపర్ మ్యాన్ అనేటువంటి క్యారెక్టర్ సృష్టించారు కదా, అది ఒక హోప్ ఆప్టిమిస్టిక్ క్యారెక్టర్. అది
ట్రూత్, జస్టిసు, బెటర్ టుమారో వీటికి సంబంధించి ఆ క్యారెక్టర్ మొత్తం దాని చుట్టూ తిరుగుతూ ఉండేది ఒక సూపర్ మ్యాన్ది. ఓకే, కరప్షన్ చేయనటువంటి ఒక క్యారెక్టర్ అనమాట సూపర్ మ్యాన్. చిన్నపిల్లలు చూసేది అన్కండిషనల్గా మంచి చేయాలని చెప్పేది సూపర్ మ్యాన్ క్యారెక్టర్. అవి తీసేయండి, అవి వద్దు, అవి చెడ్డవి అన్నట్టుగా మాట్లాడారు. నేను రామాయణ మహాభారతాలు చెప్పమంటున్న దాంట్లో నేనేం వ్యతిరేకించట్లే. ఇవి చెడ్డమని చెప్పారు, దాని గురించే మాట్లాడతాను. ఇవి చెడ్డవి కాదు అని చెప్తున్నా. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అవి చెడ్డవి కాదు, దాంట్లో కూడా మోరల్ వాల్యూస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు అలా ఎలా చెప్పారు? బ్యాట్ మ్యాన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ సృష్టించడానికి అతను డైరెక్ట్గా తన పేరెంట్స్ మర్డర్ని ఒక కంటితో చూసి అన్యాయాన్ని వ్యతిరేకించేటువంటిది బ్యాట్ మ్యాన్ యొక్క క్యారెక్టర్. చిన్నపిల్లలు చూసేది అది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఏంటి? అది స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఏంటి? ఏదో అది కూడా కోర్ మంత్ర ఏదో ఉందట, దానికి సంబంధించి హెల్ప్ ఎవరికి మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది స్పైడర్ మ్యాన్కి సంబంధించింది. మరి అది కూడా మంచి క్యారెక్టర్లే కదా. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఇస్తూ మీరు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అవి కాదు, ఎపిక్లు చెప్పండి పిల్లలకి అన్నారు. అవి చెప్పండి, ఇవి చెప్పండి అంటున్నా నేను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. మోరోవర్ చంద్రబాబు నాయుడు గారు నేను ఆ కంప్యూటర్ తెచ్చాను, ఈ కంప్యూటర్ తెచ్చాను, సైన్స్ తెచ్చాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేనే కనిపెట్టాను మొత్తం చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అంత చెప్పిన వాళ్ళు మరి ఈ యొక్క యానిమేషన్ని తొక్కేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషను, ఇదంతా టెక్నాలజీకి సంబంధించి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇవన్నీ డిజిటల్ గ్రాఫిక్స్, ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్టోరీస్. ఇవన్నీ యానిమేషన్తో తయారు చేసినవి. దాన్ని తొక్కేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకైతే తెలియదు. ఒక పక్క నేను టెక్నాలజీ నా వల్ల వచ్చిందని చెప్పుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఓకే, సో నేను అది ఈ రెండు విషయాలు ఆయన వీడియోలు చూసి ఇది కరెక్ట్ కాదని అనిపించింది నాకు. మా స్పైడర్ మ్యాన్ అంటే మా ఆయన ఎందుకంటే మా పిల్లలు కజిన్ పిల్లలు మొత్తం వాళ్ళు అదే చూస్తుంటారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఈ బ్యాట్ మ్యాన్ ఇవి చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ. నేను చాలా ఏంద్రా మీరు చూస్తున్నారంటే అవి చూస్తున్నాను. వాళ్ళే చెప్పారు నాకు స్టోరీ, దానిలో మంచి మోరల్ వాల్యూస్ ఉన్నాయి బాబాయ్ అని అంటే మా అన్న పిల్లలు వాళ్ళందరూ చెప్పింది. ఓకే, సో దాంట్లో మంచి దాన్ని దొక్కాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది నా యొక్క అబ్జెక్షన్ అంతే. థ్యాంక్ యూ. మీ ఎపిక్స్తో పాటు రామాయణ మహాభారతాలతో పాటు ఇవి కూడా చూడనివ్వండి పిల్లల్ని. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇమాజినేషన్. అది ఇమాజినేషన్ కాదు, అది దాంట్లో ఒక టెక్నాలజీని చూడనండి. లెట్ దెమ్ ఎంజాయ్ ద టెక్నాలజీ బికాస్ చంద్రబాబు నాయుడు క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ దట్ ఆథర్ ఆఫ్ ది టెక్నాలజీ. అదే సంగతి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇట్లాంటిది దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి. ఇది ఎందుకు జరిగిందో తెలియదు, మరి ఒక మహిళ మీద ఎందుకు దాడి జరిగిందో తెలియదు, దయచేసి యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.